ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా? నడి రాత్రి తొలి వేకువలేఖ నిద్రించే రెప్పలపై హృదయాలను చిత్రించే మది పంపిన చల్లని లేఖ. మీ అందరికీ శుభోదయం. నేను వచ్చేసాను ఒక బ్రేక్ఫాస్ట్ వీడియోతో. ఎప్పుడు నైట్ డ్రెస్లో అస్సలు వీడియోసే చేయలేదు కదా నేను, అందుకే ఈసారి నైట్ డ్రెస్తో వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇవాళ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్, అంటే అఫ్ కోర్స్ ఎప్పుడు మీకు ఇడ్లీ, ఉప్మా ఇవి చూపించాను కదా. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి దిబ్బరట్టు. ఎంతమందికి తెలుసు, చాలా మంది రాయలసీమ అటు రాజమండ్రి ఇటు సైడు దిబ్బరట్టు విత్ పానకం అలా తాగుతారు కదా. ఇది అల్లపు చట్నీ అండ్ దిబ్బరట్టు. బేసిక్గా దీంట్లోకి అసలు ఏది అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఆనియన్, చిల్లీస్ అన్నీ ఉంటాయి అనమాట. బట్ స్టిల్ మనకి ఏదైనా చూసారా, చిన్నప్పుడు మనం ఎంతమంది అలా నాకే ఉంటాం చెప్పండి. అండ్ అదొక డిఫరెంట్ టేస్ట్. చాలా మంది ఇప్పుడు చిచి అనుకుంటారు, బట్ ఇట్స్ అ డిఫరెంట్ టేస్ట్. ఇంట్లో ఉన్నప్పుడు మనం అలాంటి పనులు చేయడం తప్పేం లేదు. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీరు ఎంతమంది చేస్తుంటారో కమెంట్ చేయండి. సో ఇది ఇది దిబ్బరట్టు. పుట్టిది టేస్ట్ చూద్దాం, తర్వాత చట్నీతో టేస్ట్ చూద్దాం. వావ్, రియలీ చాలా ఆనియన్ క్రంచ్, చిల్లీ స్పైస్ అసలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వడం లేదు. సో ఇది చట్నీతో. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్వీట్నెస్, స్పైస్, ట్యాంగీ, పులుపు లేదు, ట్యాంగీ కాదు, స్వీట్ స్పైస్ రెండే ఉన్నాయి. అండ్ కొంచెం ఆ జింజర్ ఫ్లేవర్, అసలు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. సో అది. అండ్ అఫ్ కోర్స్ మీరు ఎలాంటి రెసిపీస్ టేస్ట్ చూసి రివ్యూ చేయాలి అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి నాతో చెప్పండి. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ రెసిపీస్ చేద్దామంటే కొంచెం సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. మా టక్షిల్కి బాగాలేదు. సో మా టక్షిల్ని అందరూ త్వరగా తగ్గిపోవాలి అని కమెంట్ చేయండి. సో మళ్ళీ కలుస్తాను మీతో ఇంకొక వీడియోలో. బాయ్, టేక్ కేర్.